అమరావతి పునఃప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా 29 గ్రామాల రైతులకు, ప్రజలకి శుభాకాంక్షలు. ఆ అమరావతికి అండగా నిలబడ్డ యావత్ ఆంధ్రప్రదేశ్ రైతులకి ధన్యవాదాలు. దేవతల రాజధానికి ఇంద్రుడు రాజైతే నేటి అమరావతి రాజధానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. ఇక్కడ వినిపిస్తున్న కొంతమంది కుసంస్కారాలు చేస్తున్న విమర్శలు అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటే ఆవేదనగా ఉంది, బాధగా ఉంది. గత 5 ఏళ్ల పాలన కంటే ముందు 1995 నుంచి ఒకసారి మనం విశ్లేషించుకుంటే నేను నందమూరి తారక రామారావు గారికి భక్తుడిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, చంద్రబాబు నాయుడు గారికి అభిమానిని. కొన్ని పరిస్థితుల్లో కొన్నింటిని మనం అంగీకరిస్తూనే ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నాడు జరిగిన కొన్ని సంఘటనలకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే పార్టీకి భవిష్యత్తు, రాష్ట్రానికి మంచిదన్న ఉద్దేశంతో యావత్ తెలుగుదేశం పార్టీ ఆయన్ని అధ్యక్షునిగా ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేసుకున్న సందర్భం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి 2004 ఆయన దిగిపోయే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆయన ఎలా అభివృద్ధి చేశారో, ఏ స్థాయిలో దాన్ని తీసుకువెళ్ళారో అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ చారిత్రక నగరమైన హైదరాబాద్, సికింద్రాబాద్ తోడుగా 3వ నగరాన్ని నిర్మించి సైబరాబాద్ని ఇవాళ తెలంగాణకి ఆ సైబరాబాద్ ఆర్థికంగా ఎంత అండగా నిలబడుతుందో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇలాగ కంటిన్యూ అయితే మనకి రాజకీయ మనుగడ ఉండదన్న ఉద్దేశంతో నాడు రాజశేఖర రెడ్డి ఆంధ్ర, తెలంగాణ చిచ్చు పెట్టి తెలంగాణను విడదీస్తేనే నాకు భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి కాదు, నాకు భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో నిప్పు పెట్టాడు ఆయన. ఆ నిప్పు పెట్టినాక కూడా 2004లో కేసీఆర్ గారు ఆయనతో పొత్తు పెట్టుకుని పోటీ చేశాడు. పోటీ చేసిన తర్వాత కొన్ని సీట్లు గెలుచుకోవటం, మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది. తర్వాత ఆ కేసీఆర్ గారి పార్టీని ఎలా చీల్చాడో రాజశేఖర రెడ్డి చూసాం. 2009 వచ్చేటప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి నిజస్వరూపాన్ని గ్రహించిన కేసీఆర్ 2009లో మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీని బతికించిన వైనం కూడా చూసాం. అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల, రాష్ట్ర విభజనకి ఒప్పుకోని పరిస్థితి వల్ల తెలుగుదేశం పార్టీ కూడా విభజనకు ఒప్పుకుంది, విభజించారు. 2014లో రాజధాని లేని రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మేలింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోగలం అన్న ఉద్దేశంతో నాడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. నీడలేని రాష్ట్రంలో, కూర్చుంటాకి స్థలం లేని రాష్ట్రంలో పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా ఉన్న ఇక్కడి నుంచి పరిపాలన చేస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టమన్న అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ చెట్టు కింద కూర్చునే పాలన చేస్తానన్న దృఢ సంకల్పం తీసుకొని అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుందామని ప్రకటించి బస్సులో పడుకుని పాలన చేసిన పరిస్థితులు కూడా చూసాం. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కనీ విని జరగని రీతిలో ఆయన పిలుపుతో, ఆయన మీద నమ్మకంతో 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పత్తుల్లో చంద్రబాబు గారి మీద నమ్మకంతోనే ప్రభుత్వానికి అప్పచెప్పారు. రాష్ట్రం మొత్తానికి ఆశలు చిగురించినాయి. మళ్ళీ మన రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడుతుంది, మన కష్టాలు తీరుతాయనే అభిప్రాయంలో ఉండగా నాడు తండ్రి ఎలాగైతే తన రాజకీయ మనుగడ కోసం రాష్ట్రాన్ని చీల్చి నిప్పు రాజేసి తను పదవి సాధించాడో, అలాగే పసిగుడ్డు లాంటి నవ్యాంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సేవల్ని, మంచిని అడుగడుగున అడ్డుపడుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా చీల్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అలా సాగించాడు. ల్యాండ్ పూలింగ్కి, డిజైన్లకి
2-3 సంవత్సరాల సమయం అయిపోయింది. 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ అంటే తమాషా కాదు. భూసేకరణ జరగాలి. భూసేకరణ మొత్తం జరిగిన తర్వాత దానికి ఒక రూపం తీసుకురావాలి, దానికి ప్లాన్స్ రెడీ చేసుకోవాలి. దీనికే 3 సంవత్సరాలు టైం పాస్ అయిపోయింది, సమయం గడిచిపోయింది. ఈలోపు ఈ దుర్మార్గపు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్జిటీలో కేసులు వేయటం, వరల్డ్ బ్యాంక్కి ఉత్తరాలు రాయటం, రకరకాలుగా అడ్డం పడుతూ 2019 ఎన్నికలు వచ్చేసాయి. చెప్పిన అబద్ధం చెప్పకుండా సుమారుగా 1000 అబద్ధాలు చెప్పి ఒక్క ఛాన్స్ అంటూ బతిమాలి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి కూడా చూసాం. అప్పటికే చంద్రబాబు నాయుడు గారి పాలనలో 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి భవనాలు వివిధ రూపాల్లో వివిధ ఆకృతుల్లోకి తీసుకొచ్చారు. కొన్ని 20 నుండి 30% పూర్తయ్యాయి, కొన్ని 50%, కొన్ని 80% పూర్తయ్యాయి. మళ్ళీ 19లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టయితే ఈ పాటికి మహానగరం ఒక రూపుకు వచ్చి ఉండేది. ప్రజలు ఏం ఆలోచించుకున్నారు, ఎందుకు మోసపోయారు, ఏ మోసపు మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకున్నారో తెలియదు. కానీ 2019 నుంచి 14 మధ్యలో జరిగిన విధ్వంసం, అరాచకం, దారుణాలు, దోపిడీలు చూసాం. బటన్ నొక్కి సంక్షేమం చేశానన్నాడు, 2,80,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టానన్నాడు. 11 లక్షల కోట్లు అప్పులు చేశాడు. రాష్ట్రానికి వచ్చిన 5 లక్షల ఆదాయం ఏమైందో తెలియదు. సుమారుగా 17 లక్షలు 18 లక్షల కోట్లు అప్పులు కానీ ఆదాయంగా వస్తే దాంట్లో 2,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యోగాల కింద వాటి కింద వీటి కింద ఖర్చుల కింద 4 లక్షల కోట్లు పోయినా సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. లిక్కర్ స్కామ్ చూసాం, ఇవాళ బయటపడుతున్నాయి అన్నీ. సుమారుగా 1,90,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి ప్రజలు అనుకుంటుంటే వింటున్నాం, చూస్తున్నాం పరిస్థితులు కూడా. ఇసుకలో దోపిడీ, మైన్స్లో దోపిడీ, వైన్లో దోపిడీ, భూ దోపిడీ, దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు దోచుకున్నాడు. తన సహచరులు కూడా ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకున్నారు. నాడు తండ్రి ఐఏఎస్ని అడ్డం పెట్టుకుని కొడుకు 1,00,000 రూపాయలు దోచిపెడితే నేడు కొడుకు ఐపీఎస్ని అడ్డం పెట్టుకుని సుమారుగా 10 లక్షల కోట్లు దోచుకున్నాడు. మనం ఒకసారి చూస్తే 19 నుంచి 14 మధ్యలో ఉన్న పాలనలో ఐపీఎస్లు కానీ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ రకంగా విచ్చలవిడిగా దోచుకున్నారో వాళ్ళ కేసులు బనాయించి, సాక్ష్యాధారాలతో కేసులు బనాయించి కోర్టులో ప్రవేశపెడితే ఎలా జైలు పాలవుతున్నారో చూస్తున్నాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా తరిమేసిన పరిస్థితి. పోలవరాన్ని సర్వనాశనం చేశాడు. అమరావతిని నిర్దాక్షిణ్యంగా చిదిమేశాడు. పసిపిల్ల గొంతు నులిమితే ఎలా అల్లాడిపోతుందో అమరావతిని అలా అల్లాడించాడు. 29 గ్రామాల రైతులు ఏ ఉద్దేశంతో అయితే మన రాష్ట్రం, మన రాజధాని, మన ప్రజలు బాగుండాలి, మన తోటి సోదరులు బాగుండాలనే ఉద్దేశంతో భూములు ఇచ్చారో వాళ్ళని కర్కశంగా, దారుణంగా వారి పట్ల ఎలా ప్రవర్తించాడో చూసాం. మహిళా రైతులు కనకదుర్గమ్మ గుడికి మొక్కు తెచ్చుకుంటాకు వెళతా ఉంటే కిరాయి పోలీసులను పెట్టి బాలింతని కూడా చూడకుండా బూట్లతో తొక్కిన సందర్భం చూసాం. వాళ్ళ వెనకాల పడి లాఠీలతో కొట్టిన సందర్భం చూసాం. 1631 రోజులు మౌనంగా దాష్టికాలని భరిస్తూ వారు దీక్షలు చేశారు, పోరాటం చేశారు. గతంలో ఎప్పుడో గాంధీ గారు ఇలా దీక్షలు చేశాడని చెప్పుకునేవాళ్ళం. చెప్పుకుంటే వింటమే మనకు తెలియదు. ఆనాడు ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ నేడైతే చిన్న గొడవ చేయకుండా, బొట్టు రక్తం చిందించకుండా ప్రశాంతంగా మౌన పోరాటమే చేశారు. ఆ సందర్భంగానే తిరుపతి వెంకటేశ్వర గుడికి వెళ్ళి ప్రాధాయపడితే కష్టాలు తీర్చాలి ఉద్దేశంతో పాదయాత్ర చేసుకుంటూ నెల్లూరు దాకా వెళ్ళిన తర్వాత భోజనం సమయంలో భోజనం చేద్దామని కూర్చుంటే వాళ్ళ ముందు వేసుకునే ఇస్తర్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి రౌడీ గ్యాంగ్ చేత ఎలా దారుణంగా చింపించేశాడో చూసాం. వాళ్ళు తినే ఇస్త్రాకులు మొత్తం లాక్కుని పారేశారు, చిందర వందర చేశారు. భోజనం చేయడానికి కూడా అవకాశం ఇవ్వాల. అయినా పట్టు వదలకుండా, ఎదురు తిరగకుండా, గొడవ పడకుండా మిట్ట మధ్యాహ్నం మండు వేసవిలో రోడ్డు మీద కూర్చుని ఆ రోడ్డు మీద అన్నం కలుపుకొని తిన్న పరిస్థితి కూడా చూసాం. అయినా ఆ కఠినాత్ముడి మనసు కరగలేదు. అలాగే ఇబ్బందులు పడతా
తిరుపతి వెళ్ళటం, వాళ్ళు మొక్కులు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అరసవెల్లి, శ్రీకాకుళం జిల్లా, అక్కడికి పాదయాత్రగా వెళితే ఎన్ని దారుణాలు చేశాడో చూసాం. రాజమండ్రి ప్రాంతంలో ఆ మహిళా రైతుల మీద పెట్రోల్ బాటిల్స్ విసిరేసి ఉప్పు పెట్టే ప్రయత్నం చేయటం కూడా చూసాం. 1 కాదు 2 కాదు. ఆ అమరావతి రైతులని రాక్షసులు వేటాడినట్టు వేటాడాడు. వాళ్ళ పట్టుదల సడలించకుండా మౌనంగా అన్నీ భరిస్తూ వాళ్ళ పోరాట పటిమ చూసాం. యావత్ రాష్ట్రం వారి పట్ల జాలి చూపించడమే కానీ బయటకు వచ్చి పోరాడలేని పరిస్థితిని ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రియేట్ చేసింది. అమరావతి శ్మశానం అన్నారు, అక్కడ కూర్చునే పాలన చేశాడు. అక్కడ కూర్చునే సిగ్గు లేకుండా జీతాలు తీసుకున్నారు. అదే అమరావతి శ్మశానంలో కూర్చునే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అంతా జీతాలు మాత్రం చక్కగా తీసుకున్నారు. 3 రాజధానులు అన్నాడు, 3 ప్రాంతాలను గాలికి వదిలేశాడు. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్పి ఆ విశాఖపట్నాన్ని ఎలా దోచుకున్నాడో చూసాం. దొరికిన భూముల్లో దోచుకున్నాడు. విశాఖపట్నంలో ఋషికొండకు గుండు కట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. సింహాచలం అప్పన్న భూములు ఎలా దోచుకున్నాడో చూసాం. రాయలసీమ కన్నా ఏమైనా చేశాడంటే రాయలసీమ కూడా ఏం చేయలే, అక్కడ కూడా దోపిడీనే. రైతులను ఎలా వంచాడో చూసాం. భూమి పుట్టిన తర్వాత ఇంత రాక్షసంగా పరిపాలన అయితే ఏ నాయకుడు చేసి ఉండడు. అన్ని దారుణాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2024లో ప్రజలు మళ్ళీ ఆలోచించుకుని ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే మన బతుకులు చిత్రమైపోతాయి, ఈ బ్రతుకులు కూడా మన బ్రతకనివ్వడు, మన భూములు మనకు దక్కనివ్వడు, మన ఇళ్ళు మనకు దక్కనివ్వడు, మన తిండి మన తిన్నవ్వడు అన్న స్థాయికి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నట్టే శ్మశానాన్ని తన బతుకందాలపై వేసుకుని ఎలా నిర్మించుకుంటూ వస్తారో చూస్తున్నాం. 11 నెలల్లో సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ప్రధానమంత్రి గారు జనవరిలో శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. నేడు మళ్ళీ అమరావతి వేదికగా సుమారుగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ప్రారంభోత్సవాలు, అమరావతికి పునఃప్రారంభ శంకుస్థాపన చేశారు, చూసాం. మళ్ళీ ఇవాళ కూడా అవాకులు చవాకులు పేల్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి మీద అంత విషం చిమ్మాల్సిన అవసరం ఏంటి? చాలామందికి వచ్చే మౌలికమైన ప్రశ్న ఇది. పోలవరాన్ని చెడగొట్టడం వల్ల, పాడు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏం వస్తుంది? ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఒకటే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి. కేసీఆర్ చెప్పినట్ల జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి సొంత ఆలోచన అంటూ లేదు. తన అక్రమాస్తులు మొత్తం హైదరాబాద్లో ఉండటం, తన కేసులన్నీ హైదరాబాద్లో నడవటం, వాటిని అడ్డం పెట్టుకుని కేసీఆర్ గారు ఆడిన వికృత రాజకీయ క్రీడే అమరావతి పోలవరాన్ని నాశనం చేయటం. అమరావతి అభివృద్ధి చెందితే తనకు ఇబ్బందని, తన ప్రాంతం అభివృద్ధి చెందదని, అలాగే పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర సస్యశ్యామలం అవుతాయని, అక్కడ భూముల విలువ పెరుగుతాయని, తన రాష్ట్రంలో తనకు ఇబ్బంది అవుతుందని ఆ 2 ప్రాంతాలను చిదిమేయటానికే కేసీఆర్ కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డిని పావుని చేసుకుని ఆడించాడు. జగన్మోహన్ రెడ్డి కూడా తా అంటే తందానని ఈరోజు ఏదైతే తల్లికి వెన్నుపోటు పొడిచి కోర్టు మెట్లెక్కిచ్చాడో, నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచి నాశనం చేశాడు. తల్లి బిడ్డగా, ఒక చెల్లికి అన్నగా, ఒక భార్యకి భర్తగా, 2 ఆడబిడ్డలకు తండ్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 100 మంది ఆడపడుచుల్ని, మహిళా రైతుల్ని కనికరం లేకుండా, 5 ఆడపడుచులకి ప్రతినిధి అయిన జగన్మోహన్ రెడ్డి కనికరం లేకుండా, జాలి చూపించకుండా, దయ లేకుండా ఆ మహిళా రైతుల్ని ఎలా హింసించాడో, ఎన్ని బాధలు పెట్టాడో చూసాం. ఆ రైతుల కన్నీళ్లతోనే జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోయి యలంకలో చేరాడు. ఇప్పుడు ఆ రైతుల బాధే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సమాధవటానికి ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని ఆకృత్యాలు, ఇన్ని దాడులు, ఈ పరిస్థితులను దాటుకుని నవ్య ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బాబుగారి చేతిలో పడటం, బాబుగారు ముఖ్యమంత్రి అవటం,
మోడీ ప్రోద్బలంతో 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ వైపు మేము ఎవరం రావన్న పరిస్థితి నుంచి చంద్రబాబు గారు ఉన్నారు మాకేంటి అంటూ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి పరిగెత్తుకొస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అన్న భయం నుంచి జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు మనకేంటి భయం అన్నట్టు ఆ ధైర్యంతో ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతున్న పారిశ్రామికవేత్తలను చూస్తున్నాం. అన్నం పెట్టిన నేలని తరిగిన జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదని, రాజకీయం చేసే అవకాశం లేదని, ఏం మాట్లాడినా ఏం చేసినా తాత్కాలికమేనని, ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఓటు వేయమని ఆ పార్టీ కూడా మొహం చూడమని చెప్పి ఒక్క మాట మీద నిలబడి కంకణం కట్టుకొని జయహో అమరావతి సాహో చంద్రబాబు అంటే లక్షల మంది సాక్షిగా మోడీ గారి ముందు యావత్ రాష్ట్రం పులకించిపోయే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చూసాం. అమరావతి మేటి ప్రపంచ నగరంగా రూపుదిద్దుకోబోతోంది. 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తి చూడాలంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడేలా, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి భయపడేలా నవే ఆంధ్రప్రదేశ్ తయారవుతుందనడంలో, చంద్రబాబు గారి సారథ్యంలో రూపుదిద్దుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు 2 దశాబ్దాల తర్వాత భవిష్యత్తు ఏంటని చెప్పి ఆలోచిస్తాడు. ఆయన మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ నవ్వుతో నా భవిష్యత్తులాగా విరాజిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అమరావతి రైతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.